సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సేవకుని మనస్సు అనేటువంటి ఆధ్యాత్మిక రేడియో కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మరి ఒక ప్రత్యేకమైన సేవకురాల్ని మీ మధ్యకు తీసుకొని రావటం జరుగుతూ ఉంది. మరి మూరతోటి బ్యూలా అమ్మగారి జీవితంలో దేవుని యొక్క దర్శనము, తన సాక్ష్యమును ఈరోజు గ్రేస్ రేడియో శ్రోతలకు మనం వినిపించబోతా ఉన్నాం. దానికి ముందుగా మనము ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధాత్ముడా, మీ యొక్క సన్నిధిని సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైన దినము సమయము నాయన మీ సన్నిధిలో ఎత్తిపట్టుకొనుచు ఈ దినము మా మధ్యకు నడిపించిన నీ దాసురాలు మరి మూరతోటి బ్యూలా గారిని బట్టి నీకు వందనాలు. అమ్మగారికి మీరిచ్చిన మరి దర్శనాన్ని ఈరోజు మాతో పంచుకొని తన సాక్ష్యము ద్వారా మేము బలపరచబడి అంత్య దినములలో మీరు మీ బిడ్డల ద్వారా జరిగిస్తున్నటువంటి కార్యములను మేము గ్రహించి ఆ రీతిగా మేము కూడా ఆ రాకడ కొరకై సిద్ధపడేటువంటి కృపను మాకు దయచేయమని వేడుకొనుచు మరి ఒకసారి కార్యక్రమాన్ని మీ సన్నిధిలో ఎత్తిపట్టుకొనుచు వినుచున్న శ్రోతలను ఆ రీతిగా దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మగారు ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. సేవకుని స్వరము అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది సేవకులను, వారి సాక్ష్యాలను, వారి యొక్క జీవితాలలో దేవుడు జరిగిస్తున్న కార్యాలను గ్రేస్ రేడియో శ్రోతలకి గత కొంతకాలంగా మనము పంచుతూ ఉంటా ఉన్నాం. ఈరోజు మరి మీ సాక్ష్యము, మీ జీవితంలో దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని పిలుచుకున్నాడు, మీకిచ్చిన బాధ్యతలేంటి, మీ సాక్ష్యమును గురించి గ్రేస్ రేడియో శ్రోతలతో దయతో పంచుకోవాల్సిందిగా ఈ సమయాన్ని మీకు ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు. మరి ఒక వాక్యం చదువుకొని నా సాక్ష్యం ప్రారంభిస్తాను. 2వ తిమోతి గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుతాను. 2వ తిమోతి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి ప్రారంభము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవుడి వాక్యం దీవించును గాక. మరి మనం ఇది గమనించినట్లయితే పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. మరి లోకంలో ఇవన్నీ చూస్తున్నాం, కానీ సంఘంలో ఎలా ఉంది? మరి పెద్దలు మరి ప్రయాసపడి రేడియో ఇది పెట్టారు. నేను మ్యారేజ్ కాకముందు రేడియో రెగ్యులర్గా విశ్వవాణి వినేదాన్ని. బ్రదర్ జోషి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పే వాక్యము రెగ్యులర్గా 7 o'clock వచ్చేది. అది ఈవినింగ్. ఎంత ట్యూషన్లో లేట్ అయినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక పెట్టుకునేదాన్ని. దేవుడు ఆ వాక్యం ద్వారా అంటే నాకు అప్పుడు ఈ ప్రకటన గ్రంథం సరిగా అర్థమయ్యేది కాదు ఆ వయసులో. బ్రదర్ చెప్పేటప్పుడు బాగా అర్థమయ్యేది నాకు. అలా రేడియో రెగ్యులర్గా వినేదాన్ని నేను. మరి లాయర్ గారు ఇది చెప్పినప్పుడు రేడియో ఏంటబ్బా, ఈ రోజుల్లో రేడియో ఏంటబ్బా అనుకున్నా నేను. మీరు మరి గ్రేస్ ఇది ప్రారంభించారు, మరి దేవుని చిత్తమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాబోయే దినాల్లో దేవుడు మరి ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఏ మూలకు మరి వాక్యం అందలేదో మనకు తెలీదు. కాబట్టి మరి దేవుడు ఒక్కొక్కరిని ఒక విధంగా వాడుకుంటున్నాడు, ఒక్కొక్కరికి ఒక రకంగా ఛానల్ ఓపెన్ చేస్తున్నాడు. మరి దేవుడు ఈ యొక్క పరిచర్యను, మీ పరిచర్యను కూడా దీవించును గాక. మరి నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు బ్యూలా. మదర్ ఫాదర్ ఇద్దరు
డాక్టర్స్ అయినప్పటికీ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఆధ్యాత్మికంగా నాకు ఎందుకు దేవుడే గర్భంలోనే ఎన్నుకున్నాడు కాబట్టి ఆ, నా థింకింగ్ అలా ఉండేదన్నమాట. ఒక అన్వేషకురాల్లాగా నేను చిన్నప్పటి నుంచి నేను అన్ని అన్వేషించేదాన్ని. అయితే కొంచెం పెద్దగైనా నాకు చెప్పారు నా సాక్ష్యం నా గురించి. మా నన్ను సాకిన ఒక ఆమె సాకింది. ఆమె చెప్పింది. గర్భంలో ఉండగానే తల్లి గర్భంలో ఉండగానే మా అమ్మకి యాక్సిడెంట్ అయింది. 7th మంత్ అన్నమాట. ఆ రోజుల్లో ఎత్తు రిక్షాలు ఉండేవి ఒంగోలు పోయే దగ్గర. ఒంగోలు వెళ్తున్నారు అమ్మోళ్ళు. ఆ రిక్షా వాడు ఆపిన లారీని గుద్దాడంట. గుద్దితే అది అమ్మ ఏమో రోడ్డు మీద పడిపోయింది. కానీ ఆ బట్టలది బ్యాగ్ ఒకటి పెట్టుకునింది ఒళ్ళో. దానివల్ల గర్భం కొంచెం నిలబడిందనమాట. బ్లీడింగ్ అయింది. అయినా బేబీ చనిపోద్దేమో బ్లీడింగ్ అవుతుంది కదా అని అన్నారనమాట. కానీ డాక్టర్స్ కదా అవి ఇవి మెడిసిన్స్ మరి దేవుడు ఎలా ముట్టాడో తెలియదు కానీ గర్భం ఆగింది. తర్వాత అమ్మ డెలివరీ అయినాక మళ్ళీ నేను 4 ఇయర్స్ దాకా నేను నడవలేదంట. ఏమన్నా ఈ అమ్మాయికి యాక్సిడెంట్ వల్ల అయ్యో ఆడపిల్లనే కుంటిదవుతుందేమో అనుకున్నారు. కానీ అసలు నిలబెడితే ఇట్లా కాళ్ళు 2 సచ్చంట, పడిపోతానంట. అవి ఇవి ఏవో ప్రయత్నాలు చేశారు. అవి ఇవి పుయ్యడం డాక్టర్స్ కదా మెడిసిన్స్ వాడారు. కానీ దేవుడు ఎప్పుడు ముట్టాడో వాళ్ళకి తెలియదు కానీ ఒకరోజు సడన్గా లేచి నడిచానంట. అది నా సాక్ష్యం బ్రదర్. అంటే నన్ను పెంచిన వాళ్ళు ఇవి చెప్పారు అనమాట. నాకు చిన్నప్పుడే అంటే నాకు అలా అంటే ఎందుకో చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టం నాకు. అని తెలుసుకోవాలని మీటింగ్స్కు పనులతో పాటు నేను పరిగెత్తేదాన్ని. మీటింగ్స్ ఎక్కడన్నా జరుగుతుంటే నంద్యాలలో, ఆలగడ్డలో అలా నాకు ఎదుగో ఇంట్రెస్ట్, తెలియని ఇంట్రెస్ట్ అనమాట. చిన్న వయసులో తెలియదు కానీ రాను రాను అలా దేవుడు అన్నీ నాకు నేర్పించుకుంటూ నా సాక్ష్యం నాకు తెలియజేస్తూ దేవుడు అన్నీ తెలియజేస్తూ నాకు దేవుడికి ఇంకా దేవుని మీద ఇంకా ప్రేమ పెరిగింది. నేను ఎప్పుడూ చనిపోవాల్సిన దాన్నా దేవుడు నన్ను బతికించాడా అనే ఇది నాకు ఉండింది మైండ్లో. అలా నేను ఆధ్యాత్మికంగా రావడానికి కారణము దేవుడు నన్ను గర్భంలో ఉండగానే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. సైతాన్ని కూడా చంపాలని చూశాడు కానీ వాని వల్ల అవ్వలేదన్నమాట. అలా చాలా ప్రమాదాలు తప్పించాడు దేవుడు నాకు. చాలా చాలా టైంలో కూడా ప్రమాదాలు తప్పించాడు. కానీ చిన్నప్పటి నుంచి నాకెందుకో సువార్త చేయాలని ఇంట్రెస్ట్ చాలా ఉండింది. నేనేంటో మరి దేవుడి ఆత్మ నన్ను అన్నిట్లో ప్రేరేపించేది. ఆ చిన్నప్పుడు తెలీదు అవి గిఫ్ట్స్ కూడా ఉండేవి నాకు, స్పిరిచువల్ గిఫ్ట్స్. ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళ గురించి నాకు రీడ్ అయ్యేది మనసులో. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళదేంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, ఎవరో చెప్పినట్లు నాకు అనిపించేది. ఏంటబ్బా ఇట్లా తెలుస్తుంది నాకు అని అనుకుండేదాన్ని చిన్న వయసులో. తెలియదు అప్పుడు అవి అన్నీ స్పిరిచువల్ గిఫ్ట్స్ అని తెలీదు. ఆధ్యాత్మికంగా దేవుడు నన్ను కొంతమంది సేవకుల ద్వారా నన్ను ఆధ్యాత్మికంగా దేవుడు అన్ని నాకు నాలెడ్జ్ ఇచ్చాడు. నా సంఘంలో కొన్ని సంఘటనలు కూడా నేను చూశాను. ఎందుకు అవి నాకే కనపడ్డాయి. సేవకులు తాగి వాక్యం చెప్పడం, వాళ్ళు ఆఫరింగ్ బాక్స్లో చేపెట్టి డబ్బులు తీసుకోవడం అవి నేను చూసా చిన్న వయసులో. అయ్యో ఏంది ఇటు తీసుకుంటున్నారని మా నాన్నగారు చెప్పాను వెళ్ళి. కానీ నాకు క్వశ్చన్ ఉండేదనమాట, బైబిల్ ఇది కరెక్టేనా, వాళ్ళు మళ్ళీ పైకి వెళ్ళి చెప్తున్నారే తాగేసి, ఇది బైబిల్ కరెక్టా లేదా అని ఒక క్వశ్చన్ పడింది నాకు చిన్న వయసులో. అట్లా అన్వేషించడం స్టార్ట్ చేశాను. అన్ని సంఘాలకు వెళ్ళేదాన్ని. మా గ్రామంలో 3 సంఘాలు ఉండేవి. ఒక్కొక్క ఆ సంఘంలో ఏం చెప్తారు, ఈ సంఘంలో ఏం చెప్తారు అని తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్, జిజ్ఞాస అనేది నాలో పెరిగిపోయింది. అట్లా నేను సేవకులు మీటింగులకి వెళ్ళడం, ఆ సంఘానికి వెళ్ళడం, ఈ సంఘానికి వెళ్ళడం. మా మదర్ తిట్టేవాళ్ళు, ఏంటి ఆ సంఘం ఈ సంఘం ఎంతో ఒకదానికి రావేంటి అని నన్ను తిట్టేవాళ్ళు. కానీ నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నిందనమాట. అలా దేవుడు నన్ను కొంతమంది సేవకుల దగ్గర నేర్పించాడు. ఒక్కొక్కరి దగ్గర ఒకటి నేర్చుకున్నాను. నేను పర్సనల్గా వాక్యం చదువుకుంటూ దేవుణ్ణి అడుగుతూ నేను కొన్ని అనుభవాల ద్వారా తెలుసుకున్నాను బ్రదర్. కానీ ఒకటి ఏంటంటే దేవుని భయం అనేది నాకు ఉండేది. ఇప్పుడు మనం ఎంత బైబిల్లో ఎన్ని చదివినా కానీ ఎక్కడ భయము భక్తి అనే ఆ వర్డ్స్ 2 కలిసి ఉంటాయి కదా. భయము భక్తి ఉంది కానీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో 3వ అధ్యాయంలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించుకునే వారే ఉంటారు. చాలా మంది నేను గమనిస్తున్నాను, చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నారు. సేవకులు కానీ, విశ్వాసులు కానీ, క్రైస్తవులు కానీ, మన సమాజాలు అంటే ఒక పక్క దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అంతా మనం మైనస్ అని చెప్పడానికి లేదు. పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది.
కానీ కంప్లీట్‌గా సంపూర్ణతలోనికి మనం ఇంకా రాలేదు సంఘం. సంపూర్ణతలోనికి మనం రావాలి. రావాలంటే ఏంటి? ఆ భక్తి అనేది భక్తికి ముందు భయం ఉండాలి. భయము, భక్తి, ఆ భక్తి మనల్ని భయంతో కూడిన భక్తి అయితే అది శక్తిలోనికి మనల్ని నడిపిస్తది. అది నేను రాను 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 నేర్చుకున్నాను కదా! చాలా మంది సేవకుల దగ్గర. నేను పరిశుద్ధాత్ముడే నన్ను దేవుని ఆత్మనే నాకు అసలు నేనేంటంటే నాకు ఎవ నాకు ఎలా దేవునిలో ఎదగాలని తెలీదు. అమ్మ, నాన్న ఇద్దరు డాక్టర్స్ కదా! బిజీ అన్నమాట వాళ్ళ వర్క్‌లో. స్పిరిచ్యువల్‌గా నాకు అంతగా చెప్పేవాళ్ళు లేరు. నాకంతా మా పనామె మార్తమ్మ అని ఉండేది ఇంట్లో. ఆమె ఎక్కువ చెప్పేది. అమ్మమ్మ వచ్చినప్పుడు 3 మంత్స్ మా మా దగ్గర ఉండేది. అమ్మమ్మ దగ్గర ఎక్కువ నేర్చుకున్నానన్నమాట స్పిరిచ్యువల్ విషయాలు అమ్మమ్మ. అమ్మమ్మ దేవదూతను చూడడం, ఆమె ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ నాకు చెప్పేది, వాక్యం చెప్పేది. ఆ రోజుల్లోనే దినకర్ గారి బుక్ 'జీసస్ కాల్స్' అనే బుక్ నాకు ఇంట్రొడ్యూస్ చేసింది అమ్మమ్మ. అలా నేను అమ్మమ్మ చెప్పాలంటే నా స్పిరిచ్యువల్ మదర్ మా అమ్మమ్మనే. అమ్మమ్మ దగ్గర నేను ఎక్కువ నేర్చుకున్నా. అలా నేను దేవుడు ఒక్కొక్కరి ద్వారా నాకు అన్నీ నేర్పిస్తూ వచ్చాడు. ఎక్కువ నేను ఆలోచించేదాన్ని దేవుని విషయాలు స్పిరిచ్యువల్‌గా. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే నాకొక బ్లెస్సింగ్ అనమాట. దేవునిలో వెదగడానికి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడని తెలుసుకోవడానికి, ఆయన ఏర్పాటులో నేను ఉండడానికి, అన్ని విషయాల్లో నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే నాకు ఒక బ్లెస్సింగ్ అని నేను అనుకుంటాను. ఈవెన్ అబద్ధం ఆడాలన్నా నాకు భయమే. చాలా విషయాలు చాలామంది టెస్ట్ చేశారు గానీ, ఏమి అబద్ధం ఎందుకు ఆడాలి? ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఏమైతే అయిపోతది అని అనేదాన్ని చిన్నప్పటి నుంచి. అబద్ధాలు ఆడాలంటే కూడా నాకు భయం. అలాంటి మనస్తత్వం నాకుండేది. సెన్సిటివ్‌గా ఉండేదాన్ని చాలా. పిరికితనంగా కూడా ఉండేదాన్ని. కానీ దేవుడి అభిషేకం వచ్చినాక నాలో ఆ పిరికితనం అనేది పోయింది బ్రదర్. వర్డ్ అనేది పెరుగుతా ఉంది నా హృదయంలో. దేవుని జ్ఞానం పెరుగుతున్నప్పుడు, దేవుని అభిషేకం నాలో ఉన్నప్పుడు, అది అన్నీ క్రమంగా దేవుడు నన్ను బలపరుస్తా వచ్చాడు. నాకిప్పుడు 53 ఇయర్స్ బ్రదర్. మరి దేవుడు ఎన్నో సాక్ష్యాలు నా జీవితంలో ఉన్నాయి చెప్పాలంటే. దేవుడు అన్ని విషయాల్లో నన్ను అన్ని తప్పిస్తున్నాడు, ప్రమాదాలు అన్ని విషయాల్లో నాకు జ్ఞానం ఇస్తున్నాడు, విజయం ఇస్తున్నాడు. అన్నీ నేర్పించుకుంటూ పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను ఈ టైం వరకు ఉండేదాన్ని కాదు. చాలా ప్రమాదాలు తప్పించాడు దేవుడు. ఈవెన్ కోవిడ్‌లో గూడా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు. ఇట్స్ టైమ్ టు మూవ్ అన్నాడు. 2 సార్లు వేకుజామున స్వరం నాకు మెల్లని స్వరం, ఎంత మెలోడియస్ స్వరం అనమాట ఏంజెల్స్. ఆ స్వరం నాకు వినబడింది. ఇట్స్ టైమ్ టు మూవ్, ఇట్స్ టైమ్ టు మూవ్ అని. నేను చెప్పాను మా హస్బెండ్‌కు, ఏవండీ ఎళ్ళమంటున్నాడు. అప్పటికే మేము ఇక్కడ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసాము. 10 ఇయర్స్ అయింది బ్రదర్ ఈ గ్రామంలో. ఇక్కడంతా ఉప్పు నీళ్ళు, ఇక్కడ గ్రామంలో వాటర్ లేవన్నమాట. యాక్చువల్‌గా అయితే వీళ్ళది ఓన్ విలేజ్ ఇది. ఇక్కడంతా వీళ్ళకు మా హస్బెండ్ వాళ్ళకి చెరువులున్నాయి, చేపల చెరువులు. అవి మాకు లీజ్ పంపిస్తారు గానీ, మాకు ఈ గ్రామాల మీద అంత మేము దృష్టి పెట్టలేదు. మేము హైదరాబాద్‌లో ఉండేవాళ్ళము. కానీ దేవుడు మాట్లాడుతా వచ్చాడు వీళ్ళతో. వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళ బంధువులందరూ కలిసి బ్రదర్స్ అందరూ మనం గ్రామానికి దూరం అయిపోయామే. గ్రామంతో టచ్ ఉండాలి. మనం ఏదో ఒకటి చెయ్యాలి అని వీరందరూ ఒకసారి అనుకున్నారు. అనుకున్నాం గానీ, సరే సంవత్సరానికి ఒకసారి వెళ్లి అక్కడ మనం మీటింగ్ పెట్టి పేదవాళ్ళకు బట్టలు అవన్నీ పంచేసి వద్దాము అని గెట్ టుగెదర్ లాగా పెట్టుకుందామని స్టార్ట్ చేశారు బ్రదర్. అయితే ఆ స్టార్టింగే దేవుని చిత్తం అదనమాట. ఈ గ్రామంలో అడుగు పెట్టడానికి 10 ఇయర్స్ బ్యాక్. ఇది 10థ్ ఇయర్ బ్రదర్. మేము వాటర్ ప్లాంట్ ఇక్కడ స్టార్ట్ చేసి. అయితే దేవుడు ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి. ఒకేసారి అన్నీ మనకు చెప్పడు గదా! స్టెప్ బై స్టెప్ అని చెప్తాడు. మనం లోబడతామా లేదా అని చూస్తాడు. మనం ఒకటి లోబడితే ఇంకో స్టెప్ చూపిస్తాడు. అలా జరిగింది బ్రదర్ ఇక్కడ. అసలు వండర్‌ఫుల్‌గా అన్నీ అసలు దేవునికి ఇంత ప్రణాళిక ఉందా తన బిడ్డల పట్ల అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అన్ని విషయాల్లో మేము మా కుటుంబం లోబడుతూ వచ్చాము. చివరికి దేవుడు ఇది ఒక ఆశ్రయదుర్గమని కరోనా టైంలో నాకు రివీల్ చేశాడు బ్రదర్. కరోనాకి ముందు. కరోనాకి 4 ఇయర్స్ ముందు దేవుడు ఎక్కువగా నన్ను పట్టుకున్నాడు. అప్పుడు ఆ టైంలో నేను థియాలజీ కూడా చేస్తున్నాను ఏసీటీసీలో. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను దేవుడిని అడిగి. అది నేను ఇంట్రెస్ట్‌గా దేవుడిని అడిగి విసిగి దేవుని ప్రార్థనలో నేనే జాయిన్ అయ్యాను. అసలు హెల్త్ కూడా బాలేదు కానీ జాయిన్ అయ్యాను కానీ హెల్త్ అస్సలు సహకరించలేదనమాట. అప్పటికి నాకు 48 ఇయర్స్. బ్లీడింగ్ ప్రాబ్లమ్‌తో బాధపడతా ఉన్నాను. అయినా కూడా నేను మొండిగా జాయిన్ అయిపోయాను. దేవుడిని అడిగాను, ప్రభా నువ్వే సహాయం చేయాలి. తర్వాత దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. అన్నీ పాస్ అయ్యాను బ్రదర్.
ఆ కరోనా టైంలో కూడా నేను ఈ విలేజ్కి రావాల్సి వచ్చింది దేవుని దర్శనం ప్రకారము. ఇక్కడ కనీసం ఫోన్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా రావు ఈ విలేజ్లో. మరి ఎలా ప్రభు నేను ఆన్లైన్ క్లాస్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఆ కరోనా టైంలో సెకండ్ ఇయర్ నేనప్పుడు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇక్కడ నెట్ వేసాడు. అన్ని అన్ని ఆశ్చర్యకారంగా జరిగినాయి బ్రదర్ ఇక్కడ. అప్పుడు దేవుడు కరోనా టైంలో కరోనా ముందు చెప్పాడు నాకు ఇక్కడ ఇది ఒక ఆశ్చర్యదుర్గం అని. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం బ్రదర్. అది ఒకరోజు నేను సాయంత్రం అలా కూర్చున్నాను, హెల్త్ బాగాలేదు, హాల్లో వెళ్ళి కూర్చున్నాను. అలా కూర్చుంటే ఓ స్వరం వినపడతా ఉంది, ఐజియా 4:6 చదువు, ఐజియా 4:6 అని వాయిస్ వినపడుతుంది. ఏంటి ప్రభా అంటే నేను 2 బైబిల్ తెలుగు 2 ఇంగ్లీషు 2 పెట్టి చదువుతాను. 2 పెట్టి చూస్తే అప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నానంటే అక్కడ కూర్చొని ఈ విలేజ్కి వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసాము. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ మీటింగ్స్ పెట్టి వెళ్ళే వాళ్ళం. హోసానా మినిస్ట్రీ వాళ్ళు వీళ్ళు పిలిచి మీటింగ్స్ పెట్టేసి ఒక 2 days ఉండి వెళ్ళిపోయే వాళ్ళం. ఓన్లీ వాటర్ ప్లాంట్ ఉండేది ఇక్కడ. 6 villages కు ఆర్ఓ వాటర్ సప్లై చేసేవాళ్ళం బ్రదర్. అయితే అప్పుడు హెల్త్ బాగలేక నేను 3 months 6 months కంటిన్యూగా రాలేకపోయాను ఇక్కడికి. అప్పుడు కొద్దిగా బాధ అనిపించి ప్రభా నువ్వు నాకు చెప్పిన పని నేను చేయలేకపోతున్నాను, నాకు ఎలా ప్రభా అని బాధతో అలా కూర్చొని అట్లా అనుకుంటున్నాను. అనుకుంటా ఉంటే నాకు ఆ వాయిస్ వినబడింది. నేను గబగబా వెళ్ళి బైబిల్ తీసుకొచ్చి తీసి చూశాను. అయ్యే మొన్ననే చదివినానే ఈ అధ్యాయము, దీంట్లో అన్ని పాపాల గురించి ఉంది కదా, అంత్యదినాల పాపాల గురించి అని అనుకున్నాను. అన్ని తీసి చూస్తే ఐజియా 4:6 చూస్తే చదువుతాను బ్రదర్ ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనం బ్రదర్. మహిమ అంతటి మీద వితానముండును, పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఇంగ్లీష్ లో చూస్తే బ్రదర్ ఇది ఏ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్ అని ఉంది. దేవుడు పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు అది ఒక ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్ అని చెప్తున్నాడు. అవునా ప్రభువా అని అనుకుంటున్నాను నేను. అది ప్లేస్ ఆఫ్ రెఫ్యూజా అని. ఏంటి రెఫ్యూజ్ అసలు దాని గురించి నాకు అంత డీప్ గా తెలియదు సబ్జెక్ట్. ఏంటి ప్రభా అని అనుకుంటా అట్లా తల ఎత్తాను పైకి. తల ఎత్తంగానే ఆ మూలకు ఒక క్యాలెండర్ ఉండేది. ఆ క్యాలెండర్ అంతగా గమనించం, అదొక మామూలు యువతల క్యాలెండర్ చూసుకుంటాం, ఆ క్యాలెండర్ అంతా గమనించం. ఈ వాక్యం దేవుడు చెప్పినాక దేవునితో మాట్లాడుకుంటే తల ఎత్తాను. తల ఎత్తంగానే ఆ మూల క్యాలెండర్ కనబడింది. దాంట్లో పెద్ద లెటర్స్ తో ఏ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్ అని ఉంది. దేవుడు కన్ఫర్మ్ చేయడం బ్రదర్ నాకు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అక్కడ కూడా దేవుడు చూపిస్తున్నాడు ఏ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్ అని. అవునా, ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్ అంటే ఏంటి అని అనుకుని నేను ఆ రోజు అనుకుంటా ఉంటే దేవుడు అన్ని ఒక్కొక్కటి చెప్తా ఉన్నాడు. అధ్యాయాలు తీస్తున్నాను, రాస్తున్నాను, బుక్స్ 4 years అలా మాట్లాడాడు బ్రదర్ దేవుడు నాతో. అసలు వదలలేదు. రోజు దర్శనాలు, కళలు, స్వరము, వాయిస్, వాక్యాలు కనబడ్డము, అలా దేవుడు నన్ను ప్రెషర్ చేస్తున్నాడు వెళ్ళమని. ఏంటి ప్రభా ఏంటి ఇలా అంటే ఫ్యామిలీ మాకు లేడీస్కి కష్టం కదా, ఫ్యామిలీని వదిలేసి రావడం విలేజ్కి అంటే. అప్పుడు బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, పాప లా జాయిన్ అయ్యింది. ఎలా ప్రభా నేను అక్కడికి వెళ్ళి ఉండాలంటే కష్టము. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా లేవు, ఒక రూమే ఉంది, వాటర్ ప్లాంట్ ఉంది కానీ ఒక సైడ్కి ఒక రూమ్ ఉంది అంతే. ఇంత పక్కా విలేజ్ ఇది, పెద్ద అంత చెరువులే, చుట్టంతా చెరువులే ఉంటాయి బ్రదర్. ఊరు కూడా కనబడదు ఇక్కడ. మా ఓన్ ప్లేసే ఇది, చెరువులు పైన ఈ దిబ్బ మీద కట్టారనమాట ఇది. దేవుడు దీన్ని ఇంతగా అభిషేకిస్తాడని నాకు అప్పుడు తెలీదు, కానీ ఒబీడియన్స్ చూపిస్తానా లేదా అని దేవుడు ఆ వాయిస్ చెప్పాడు. నేను చెప్పాను మా హస్బెండ్, ఏమండి వెళ్ళమంటున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు ఎట్లా వెళ్తావు నువ్వు, కష్టం కదా, ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, ఎలా కష్టము అని అట్లనే 1 year లేట్ చేశాం బ్రదర్. దేవుని క్షమాపణ కోరుకుంటున్నాను, కానీ నాలో ప్రెషర్ పెరిగిపోయింది, వెళ్ళాలి అని. అప్పుడు ఆ టైంలో కరోనా స్టార్ట్ అయింది బ్రదర్. కరోనా స్టార్ట్ అయింది. అప్పుడు దేవుడు ఇట్స్ టైమ్ టు మూవ్ అన్నారు కదా. అప్పుడు అక్కడ కూడా మేము ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఓన్ ప్లేస్కి వెళ్ళమన్నాడు దేవుడు, పటాన్ చెరువు దగ్గరికి. అక్కడికి వెళ్ళిపోమన్నాడు దేవుడు. ఒక ఏంజల్ని చూపించి ఆ హౌస్ కూడా చూపించాడు, లైట్ కలర్ బిల్డింగ్, బ్లూ కలర్. ఆ హౌస్ మేము వెళ్ళి ఎదిగితే ఆ హౌస్ అక్కడ ఉంది, కొత్త బిల్డింగ్, అందులో జాయిన్ అయిపోయినాం. మేము బయలుదేరినాక తర్వాత అక్కడ చాలా మరణాలు జరిగినాయి. మేము అక్కడ దేవుడు ఆ సమయంలో మమ్మల్ని తప్పించాడు అక్కడి నుంచి.
చాలా కరోనా టైంలో అక్కడ వీధి వీధి శవాలే. మళ్ళీ చాలా పార్ష్ ఏరియా కానీ ఎలా చనిపోయినారో మరి తెలీదు. అదంత భయంకరమైన చావులు అక్కడ జరిగినాయి. అక్కడ ఒక టైలర్ ఆమె ఉంటదన్నమాట. సుమన్ టైలర్స్ అని. ఆమె చెప్పిన తర్వాత కరోనా అంతా అయిపోయినాక, "అమ్మ మీరు అమ్మగారు మీరు ఎళ్ళిపోయినాక ఇక్కడంతా వీధి వీధి శవాలే అమ్మగారు. దేవుడు మమ్మల్ని బతికిచ్చాడు. ఇక్కడ మీరు ఎళ్ళిపోయినాక ఇక్కడ ఇలా జరిగింది" అని చెప్పాడు. నిజంగా ప్రేమగల దేవుడు. అన్ని విషయాల్లో దేవుడు మమ్మల్ని తప్పిస్తూ, అన్ని విషయాల్లో మమ్మల్ని కాపాడుతూ, అందుకే దేవుడంటే మాకు చాలా మేము భయపడతాము, లోబడతాము. ఎందుకంటే మన జీవితం నాకైతే బ్రదర్ నన్ను ఎప్పుడో నేనే గర్భంలోనే చనిపోవాల్సిన దాన్ని. మరి ఇంతకాలం దేవుడు నన్ను బ్రతికించాడని ఏదో ఒకటి చెయ్యాలి. సువార్త చేస్తున్నాను. ప్రతిసారి హౌస్ వైఫ్‌గా ఉన్నప్పుడు గూడా నేను ఈరోజు ఏ వాక్యం చెప్పాలి? ఎవరన్నా ప్రభా ఏ ఒక ఆత్మ నడిపించని నేను అడిగేదాన్ని. దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఆ కొట్టు దగ్గర, అక్కడ, ఇక్కడ బండేసుకొని పోయి దేవుడు చెప్తుంటాడు ఎళ్ళమని. అక్కడ పోయేసరికి ఆ ఆత్మ ఉంటది. వాళ్ళ వాక్యం చెప్పేసి వస్తా. ఈయన అనేవాళ్ళు, "ఒక్కసారే తెచ్చుకోవచ్చు కదా సరుకులు ఇన్ని సార్లు తిరుగుతావేంటి" అనేవాళ్ళు. అంటే ఒక ఆత్మ ఉందండి అక్కడ. దేవుడు ఎళ్ళమంటున్నాడంట. "ఎళ్ళు, ఎళ్ళు నీ ఆత్మల గోల ఎళ్ళు" అనేవాడు అప్పుడు. ఎళ్ళి ఎళ్ళేసరికి ఆడ ఉంటది ఆత్మ. వాళ్ళ వాక్యం చెప్పేసి వచ్చేదాన్ని. అదొక తృప్తి అనమాట. అప్పుడు నాకు అవకాశం లేదు. చిన్న పిల్లలు నాకెక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈయన ఫుల్ అప్పుడు చాలా వింగ్‌లో ఉండేవాడు. ఉద్యమాలు పెద్ద పెద్ద ఉద్యమాల్లో ఉండేవాడు. పిల్లలు నేను అందుకని పిల్లల గురించని నేను చాలా సాక్రిఫైస్ చేశాను బ్రదర్. చాలా క్రమశిక్షణలో పెంచాను మా పిల్లల్ని. అందుకే ఎక్కడికెళ్ళడానికి అంత అవకాశం ఉండేది గాదు. కానీ ఆ టైంలో గూడా దేవుడు నా ఆశను చూసి ఒక ఆత్మ కన్నా నేను సువార్త జెప్పాలి, ఒక ఆత్మ కన్నా జెప్పాలి అనే ఒక ఆశను చూసి నా కోసం ఆడ కొట్ల దగ్గర ఆత్మలను పెట్టేవాడు. అలా నేను వాక్యం చెప్పుకొని వచ్చేదాన్ననమాట తృప్తిగా. అలా చాలా కార్యాలు చేశాడు బ్రదర్ నా 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 పట్ల దేవుడు. ఈ ఆశ్రయదుర్గము సాక్ష్యం అంటే ఇది ఎండ్ టైమ్స్ ప్రాఫెసీ బ్రదర్. కంటిన్యూగా వచ్చినాయి నాకు ఆ టైంలో. దర్శనాలు గాని, విజన్స్ కలలు గాని, స్వరం గాని కంటిన్యూగా ఆ 4 ఇయర్స్ కంటిన్యూగా వచ్చినాయి. నేను లోబడి వచ్చినాక ఇక్కడికి, ఇక్కడ కూడా దేవుడు కంటిన్యూగా నాకు ఇచ్చాడు. కాబట్టి ఇది ఎండ్ టైమ్స్ నాకు చెప్పింది ఏంటంటే బ్రదర్ ఆ దర్శనాల ప్రకారము అంత్యదినాల్లో మహాప్రవక్తల, అపోస్తల మేడగది కట్టు అని కమాండ్ వచ్చింది ఒకరోజు. మధ్యాహ్నం పూట వాయిస్ గట్టిగా. అప్పుడే జస్ట్ అట్లా పడుకున్నానంతే. ఆ కునుకులో నాకు ఆ వాయిస్ గట్టిగా వినబడలే. వేసి కూర్చున్నా. ఏంటి బ్రదర్ ఏంటి ప్రభా ఈ టైంలో ఎవరు కడతారు? కరోనా టైం. ఈ టైంలో ఎవరు కడతారు? అపోస్తల మేడగది కట్టు అని పైనకి ఇక్కడ డైరెక్షన్ చూపిస్తున్నాడు దేవుడు. అప్పుడు ఏం చేయాలి ప్రభా నేను చెప్పాననమాట నా హస్బెండ్‌కు. ఏవండీ ఇట్లా కట్టమంటున్నాడంటే, ఇప్పుడెక్కడ కడతారు? ఎవరు కడతారు? ఎవరు అందరు ముక్కులు మూసుకొని పక్కన పోతే ఎవరొచ్చి కడతారు ఇప్పుడు? అని అంటే, ఏమో అండి మరి దేవుడు ఇలా ప్రెషర్ చేస్తున్నాడు అంటే, అప్పుడు మా దగ్గర డబ్బు గూడా లేదు. ఉన్న 10,000 రూపీస్ ఉంటే అది అది పెట్టేసి స్టార్ట్ చేసాం బ్రదర్. అసలు ఆశ్చర్యంగా దేవుడు ఇవన్నీ జరిగించాడసలు. ఆశ్చర్యంగా అసలన్నీ మాకు ఫైనాన్స్ అంతా దేవుడు అనుగ్రహించి ఆశ్చర్యంగా అసలు మా మేనమామయ్య అయితే ఫోను చేసి మరి దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు. "అమ్మా మీరు నువ్వేదో ప్రేయర్ హాల్ కడుతున్నావంట గదా! దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు. నీకు కానుక ఇయ్యాలనుకున్నామని" ఆ రోజు మా మేనమామయ్య అసలు నాకు చాలా ఆశ్చర్యం. అదొక కన్ఫర్మేషన్ అయింది నాకు. అంటే నాకొచ్చిన దర్శనానికి ఓహో! ఇది నిజంగా దేవుని చిత్తమే అని ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. మామూలుగా ఏదో 10,000, 20,000 అట్లా ఏమైనా హెల్ప్ చేస్తారేమోలే అనుకున్నాను. కానీ 2,00,000 ఏసారు బ్రదర్ మా మేనమామయ్య. ఈ ప్రేయర్ హాల్ కట్టేటప్పుడు. చాలా ఆశ్చర్యపడ్డా నేను. దేవా ఇది నీ చిత్తం. అప్పుడు నేను కన్ఫర్మ్‌గా నేను గట్టిగా నించొని శత్రువులు గూడా తయారయ్యారు ఇక్కడ. వేరే స్కూల్ విషయం ప్రాబ్లమ్ వచ్చి గ్రామంలోను తర్వాత బంధువుల్లోనూ మాకు శత్రువులు తయారయ్యారు. నన్ను ఇక్కడి నుంచి ఉండనీయకుండా పంపించేయాలని చాలా ప్రెషర్ చేశారు. ఈవెన్ పనోళ్ళని కూడా సైతాన్ వాడుకున్నాడు. నా బట్టలు చించడం, బట్టలకు రంగులు పూయడము ఇలా అన్నీ చేశారు బ్రదర్. కానీ నేను ఇది దేవుని చిత్తము. ఈ ప్రణాళిక దేవుని చిత్తము. ఇది నెరవేరాలి. ఇది జరగాలి. పని చేయాలి మేము అని చెప్పేసి నేను కొంచెం రాయలసీమ బిడ్డను కదా బ్రదర్. కొంచెం గట్టి నాకు మొండితనం ఉంటదన్నమాట. అంటాం కదా రాయలసీమ మొండోళ్ళని. నాకు మొండితనం అయితే నాకుంది కొంచెం. లేదు ఇది దేవుని చిత్తం. నన్ను బ్రతికించిన దేవునికి ఈ ప్రణాళిక నెరవేరాలి అని చెప్పేసి నేను గట్టిగా నించున్నాను బ్రదర్. అప్పుడు స్టార్టింగ్‌లో వీళ్ళందరూ ఉన్నారు నాకు హెల్ప్‌గా. అప్పుడు కరోనా టైం కాబట్టి మా బాబు నిజంగా దేవుని చిత్తమే. బాబు సివిల్ ఇంజినీర్ అవ్వడం దేవుని చిత్తమే అది. ఆ బాబు విషయం కూడా చాలా సాక్ష్యాలున్నాయి. దేవుడు బాబుని వాడుకున్నాడు. మా అబ్బాయిని వాడుకొని అంత దగ్గరుండి కట్టించి
అన్ని ఏర్పాటు చేసి వెళ్ళారు వీళ్ళు. యాజ్ ఏ లేడీ నాకు ఒక్కదాని వల్ల నాకు ఇది అవ్వదు. నేను అడిగాను, అప్పుడు దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు అడిగాను, ప్రభా మరి ఈ వయసులో చెప్తున్నావేంటి ప్రభా, ముందే చెప్పొచ్చు కదా, నాకు ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి, నేను ఇప్పుడు చేయగలనా, ఒక స్త్రీగా ఇవన్నీ చేయగలనా, ఇదేదో పెద్ద ప్రణాళిక చెప్తున్నావు, ఏదో సువార్త చేసుకుంటా నేను అట్లా ఆత్మలు పట్టుకుంటా నేను వెళ్ళేదాన్ని, ఈ ఆశ్రయదుర్గాలు ఈ ప్రణాళిక ఇంత పెద్దది నేనేం చేయగలను ప్రభా అని నేను దేవుని అడుగుతుంటే దేవుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నువ్వు మోషే వల్ల చేతులెత్తి ప్రార్థన చెయ్యి, నేను చేపిస్తా అంటున్నాడు. అట్లనే అయినాయి బ్రదర్ ఇక్కడ ఆశ్చర్యంగా. నేను ఏం లేదు, పైకి రావడము, మోకాలు వేయడం, చేతులెత్తి ప్రార్థన చేయడం, ప్రభా నువ్వే. భయంకరమైన చీకటి శక్తులు బ్రదర్ ఇక్కడ, భయంకరమైన చీకటి శక్తులు. అలాంటి చీకటి శక్తులు వెనకాల కెమెరా కూడా పడ్డాయి బ్రదర్. అలాంటి చీకటి శక్తులు వాటితో యుద్ధం చేసుకుంటూ అలా నేను 3 నెలలు ప్రార్థన చేశాను బ్రదర్. 3 months ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తే అప్పుడు దేవుడు ఒక్కొక్కటి ఇక్కడ అంతా శుభ్రం చేసి, తర్వాత అందరూ వచ్చి చెప్తున్నారు, అంతా క్లియర్ అయి నాకు గ్రామస్తులు, అమ్మా ఇక్కడ ఒకప్పుడు చాలా పాపాలు జరిగిన స్థలం అమ్మ, ఇది చాలా ఇక్కడ జూదం ఆడేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, ఇది ఏం లేవు అప్పుడు, అంత ముందు చింత చెట్టు కంప చెట్లే బ్రదర్ ఇక్కడ ఉండింది. అంటే మాకు లీజ్ వచ్చేది కదా, మేము కూడా ఏం పట్టించుకునే వాళ్ళం కాదు, లీజ్కి ఇచ్చేసాం. అట్లా అట్లా ఉండే స్థలం అమ్మా, దేవుడు ఎలా మార్చాడు చూడమ్మా దీన్ని ఆశ్రయదుర్గంగా అని చెప్పి ఇప్పుడు అంటున్నారు కదా అందరు వచ్చి. ఇట్లా చాలా స్ట్రగుల్ ఉండేది, చాలా స్ట్రగుల్. అసలు దేవుని అభిషేకంతో దేవుడు నన్ను అక్కడ అభిషేకించి పంపించకపోతే నన్ను కూడా చంపేసేవి ఈ దురాత్మలు ఇక్కడ. అలాంటి భయంకరమైన దురాత్మల స్థలం బ్రదర్ ఇది. ఈ గ్రామాలంతా చాలా చీకటి శక్తులు ఎక్కువ. కానీ నిజంగా దేవుడి అభిషేకంతో ఇక్కడ నేను దేవునికి లోబడి వచ్చినాను కాబట్టి నన్ను, నాకు కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ ఈ తన ప్రణాళికని ఇక్కడ నెరవేర్చుకుంటున్నాడు దేవుడు. ఇది స్టార్టింగే బ్రదర్, ఇంకా ఎండ్ టైమ్స్ చాలా చెప్పాడు దేవుడు నాకు, ఒక్కొక్కటి జరుగుతా ఉంది. దీనికి ఈ ఆశ్రయదుర్గం కంప్లీట్ అయినాక ఆ రాకడ దినాలు, ఆ భయంకరమైన దినాలు, డార్క్నెస్ పెరిగిపోతుంది అన్నాడు. కరోనా స్టార్టింగ్ శాంపుల్ మాత్రమే అంట మనకు. తర్వాత దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడంటే రాను రాను ఈ పాండమిక్ పీరియడ్ తగ్గిపోతుంది, పాండమిక్ మధ్యలో టైం పీరియడ్ తగ్గిపోద్ది. ఒక గ్రాఫ్ ఇచ్చాడు బ్రదర్ నాకు దేవుడు. పాండమిక్ మధ్యలో టైం పీరియడ్ తగ్గిపోద్ది అంటే, ఇప్పుడు 5 years అయింది కదా మన కరోనా వచ్చి, అలా ఉంటదంట, టైం పీరియడ్ తగ్గిపోద్దంట. పైగా పాండమిక్ ఇంటెన్సిటీ కూడా పెరిగిపోద్దంట. ఇప్పుడు కరోనాలో మనం అనుకున్నాం సెకండ్ టైము, అట్లా అంటే అబ్బాయి ఆ బాధ వేదన పెరిగిపోద్దంట. కానీ సంఘాన్ని బట్టి దేవుడు మనల్ని కాపాడుతాడు. సంఘాన్ని మరి దేవుడే కాపాడుతాడు. మా కరోనాలో కాపాడిన దేవుడు ఆయన మనల్ని కాపాడుతాడు. కానీ ఈ ఆశ్రయదుర్గాలు మహాప్రవక్తలకు, అపోస్తలకు సిద్ధపరచమన్నాడు బ్రదర్. వాళ్ళని పోషించాలంట నేను. దేవుడు నాకు కూడా ప్రవక్తగా అభిషేకం ఇచ్చాడు. మరి దేవుడు మరి నా భర్తను కూడా వాడుకుంటున్నాడు సేవలో. మరి ఈ ఆశ్రయదుర్గాలు ఆ విధంగా దేవుడు ఏం చెప్తాడో ఆ విధంగా చేస్తూ వచ్చాను బ్రదర్. మొన్న ఫిబ్రవరి మంత్లో లాస్ట్ ఇయర్ దేవుడు అందరికీ నువ్వు డోర్స్ ఓపెన్ చెయ్యి అంటే, ఎవరికి ఆటంకంగా ఉండకుండా, ఇక్కడ 4 సంఘాలు ఉన్నాయి బ్రదర్. కానీ సంఘాలు ఉన్నాయి కానీ సంఘాలు ఒక సంఘం పర్వాలేదు, మిగతా సంఘాలు అంతగా లేదు బ్రదర్ ఇక్కడ. కానీ ఆత్మీయంగా నడిపించే బలమైన సేవకులు కావాలి. కానీ ఇక్కడ రాజకీయాలు ఎక్కువ బ్రదర్. సంఘాల్లో సేవకులకు రాజకీయాలు, దేవుని ఆత్మకు లోబడి సంఘాన్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తామనే అది తక్కువ బ్రదర్. ఆడ తక్కువ అంటే అసలు లేదు చెప్పాలంటే. కమర్షియల్ దేవుని ఆత్మ ప్రకారం నడిచే సేవకులు లేరు బ్రదర్. మరి నేను ప్రార్థన చేస్తున్నా ప్రభు, మరి క్రైస్తవులు 90% క్రైస్తవులు అన్నావు. స్టార్టింగ్ లో నేను చాలా సంతోషపడ్డాను. తర్వాత తెలిసింది ఇలాంటి క్రైస్తవులా అని నాకు ఆశ్చర్యం అనిపించింది. మళ్ళీ ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఎలా పని చేయాలి దేవా, నువ్వే వాళ్ళని నడిపించని ఒక్కదాన్ని ఇక్కడ మొరపెట్టుకుంటూ ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తూ అలా స్టార్ట్ చేశాను బ్రదర్. దేవుడు అన్ని కార్యాలు జరిగిస్తా వచ్చాడు. దేవుడు నాకు దర్శనాలు చూపించి ఆ సంఘంలో కరోనా టైంలో భయంకరమైన చీకటి మేఘం అటువైపు వెళ్తుంది బ్రదర్. ఆ ప్రజల వైపు వెళ్తుంటే దేవుడు వెళ్ళి చెప్పు అన్నాడు. ఆ సంఘంలో వెళ్ళి చెప్పంగానే ఈమె ఎవరో కొత్త ఈమె మాట ఏమి విందాము అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. పోనీ దేవుడు నాకు ఇక్కడ చెప్పాడు మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి వచ్చేసాను. వాళ్ళు వినలేదు కదా సెకండ్ టైం కరోనా టైంలో. నేనైతే చెప్పేసి వచ్చాను దేవుని ఆజ్ఞకు లోబడి.
వాళ్ళు వినలేదు. కానీ చాలా మరణాలు అక్కడ జరిగాయి. తర్వాత కరోనా అంతా అయిపోయినాక పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు ఇక్కడికి. వచ్చి "అమ్మగారు మీరు చెప్పిన మాట మేము వినలేదు." అంటే నా మాటే వినలేకపోతే మరి దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడు మీతో కూడా మాట్లాడతాడు గదా! అన్ని ప్రాణాలు పోయినాయి. మీరు మీరు దేవునికి లోబడలేదు మీరు అని నేను చెప్పాను బ్రదర్. అలా కార్యాలు దేవుడు ఇక్కడ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక స్వస్థతలు చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు వాళ్ళకు నా మీద నమ్మకం కుదిరింది బ్రదర్. అలాగా వాళ్ళు రావడం మొదలుపెట్టారు. అలా దేవుడు ఇక్కడ కార్యాలు చేస్తూ తన ప్రణాళికను కంప్లీట్ చేస్తా ఉన్నాడు బ్రదర్. ఇంకా అంటే నాకు దేవుడు చెప్పడం ఏంటంటే, ఇది ఆశ్రయదుర్గాలు నాకిచ్చిన దర్శనము ఏంటిదంతా వెరైటీగా ఉన్నింది నాకు. అంటే ఇంత ప్రణాళిక ఉంటదా? ఇంత గొప్ప ప్రణాళిక నాకిస్తాడా దేవుడు? నాకు ఆశ్చర్యంగా ఉన్నింది. తర్వాత కొంతమందికి ఇవే దర్శనాలు వచ్చినాయంట. ఆస్ట్రేలియాలో ఒక పాస్టర్ యూట్యూబ్‌లో చూసినాను. ఓహో! ఆ టైంలో చాలా మందితో దేవుడు మాట్లాడినట్టున్నాడే అని నాకు కన్ఫర్మేషన్ వచ్చింది బ్రదర్. అప్పుడు నాకు ఇంకా నేను ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉండడానికి నాకు దేవుడు అవన్నీ నాకు ఒక కొంచెం సపోర్ట్ చేసినాయి ఆ సాక్ష్యాలన్నీ. అలా నేను ఇవి చేసుకుంటూ వచ్చాను బ్రదర్. దేవుడు చేస్తున్న ఆశ్చర్యకార్యాలు పవర్‌ఫుల్‌గా నన్ను దేవుని ఆత్మ చేత నింపుతూ ఫైనాన్షియల్‌గా గాని అన్ని విషయాల్లో దేవుడే సహాయం చేస్తున్నాడు. ఆ కార్యాలు చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. ఎట్లా అంటే పుష్ చేస్తున్నాడు దేవుడు ఇలా పుష్ చేస్తా మాతో పని చేపిస్తున్నాడు. టక 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 అయిపోయినాయి బ్రదర్స్. కరోనా టైంలో ఆశ్చర్యం అనిపించింది మాకు. అలా దేవుడు చేస్తున్నాడు. మళ్ళీ రాబోయే దినాల్లో డార్క్‌నెస్ పెరిగిపోద్దంట. ఈ రోడ్డు ఎదురుగా ఒక రోడ్డు ఉంటది బ్రదర్. నాకొచ్చిన దర్శనంలో ఆ రోడ్డులో అంత జనాలు నించొనున్నారు. వాళ్ళంతా ఈ మేడగది వైపు చూస్తూ ఉన్నారు. ఆ మహాప్రవక్తలు, అపోస్తలు ఏమన్నా చెప్తే మేము బ్రతుకుతాం. వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట మమ్మల్ని బ్రతికిస్తాదని అంటే లైఫ్ అండ్ డెత్ అలాంటి సిట్యుయేషన్ అన్నమాట. అంత డార్క్‌నెస్ అన్నమాట. అలా రోడ్డెంబడే ప్రజలంతా నించున్నారు. ఈ మేడగది వైపు చూస్తున్నారు ఇట్లా యాంగ్జైటీగా. ప్రవక్తలు ఏం చెప్తారో మేము బ్రతుకుతాం అని అన్నట్టు ఆ దర్శనం చూశాను బ్రదర్. అప్పుడు అనుకున్నాను అబ్బో! ఏదో చానా 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 పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ లాగుంది. ఏంది ప్రభువా! నన్నే పట్టుకున్నావేంది ప్రభువా! నేనేం బలహీనురాలిని, నేను ఒక స్త్రీని నేనేం చేయగలను ప్రభువా! నన్నెట్ట పట్టుకున్నావు అసలు వదలకున్నాడు ప్రభు. అని అనుకుంటే అట్లా జరిగినాయి బ్రదర్. అంటే కొంచెం దేవునికి తెలుసు మన క్వాలిటీస్ కొద్దిగా మొండిదాన్నేలే. ధైర్యంగా ఉంటా మొండిదాన్ని. అందుకే నన్ను పట్టుకున్నావేంటి ప్రభువా! అని చెప్పేసి నేను అనుకుంటూ నేను ఇంగ దేవుని కార్యాలు ఇక్కడ జరిగిస్తా వస్తున్నా బ్రదర్. దేవుడు చెప్పడం ఏంటి ఇవి ఈ ఆశ్రయదుర్గాలు అంత్య దినాలకు పనికొస్తాయంట. అంత్య దినాల్లో మహాప్రవక్తలు ఈ బోర్డు పెట్టాం గాని బ్రదర్ మహాప్రవక్తల అపోస్తల మేడగది అని పెట్టాము. కానీ బయటికి కనపడదు. లోపల స్టెప్స్ దగ్గర పెట్టాము. అందరికి బయటికి కనపడదు. లోపలికొచ్చి దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే వాళ్ళు మాత్రమే దీంట్లోకి ఎంట్రన్స్ దేవుడే నడిపిస్తాడు బ్రదర్. అందరూ రాలేరు. దేవుని చిత్తంలో ఉండే వాళ్ళే వస్తారు ఇందులోకి. అలా దేవుడు ప్రవక్తలు నడిపిస్తున్నాడు, సేవకులు నడిపిస్తున్నాడు, విశ్వాసం నడిపిస్తున్నాడు, రోగులు నడిపిస్తున్నాడు. ఆయన చిత్తంలో ఉన్న వాళ్ళే వస్తున్నారు బ్రదర్. నేను కూడా దేవుడు ఒక రోజు చెప్పాడు, అందరిని పిలవమ్మకు, రండి రండి అని పిలవమ్మకు, నువ్వు ప్రార్థన చేయి నేను నడిపిస్తా అన్నాడు. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను బ్రదర్. ఎవరిని పిలవట్లేదు. దేవుడే నడిపిస్తున్నాడు. వాళ్ళ ద్వారా జరిగిస్తున్నాడు అనమాట. అలా కార్యాలు జరుగుతున్నాయి బ్రదర్. ఫిబ్రవరి నుంచి ఇక్కడ మేడగదిలో ప్రార్థన పెడుతున్నాను. అంటే ఏ సంఘానికి ఆటంకం లేకుండా గురువారం పెడుతున్నాను బ్రదర్. ఈ రోజు సాయంత్రం 6:00 ఉంటది. ఎవరికి ఆటంకం లేకుండా అన్ని సంఘాలోళ్ళు వస్తారు. వాళ్ళకి దేవుని చిత్తంలో ఎవరిని బలవంతం ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బ్రదర్ ఈ అందరు శిష్యులు అవ్వాలి. నేను ఒకదాన్ని సేవకురాలిని, నేనే గాదు, నేను చెప్పిందే మీరివ్వాలి అట్లా కాదు. మొత్తం అందరూ షేర్ చేసుకోవాలి. ఎవరి సాక్ష్యాలు గాని, వాక్యం గాని, మనం ఎలా రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి. మెయిన్ కాన్సెప్ట్ అది బ్రదర్. అందరిని శిష్యులుగా చేయాలి. అందరిని శిష్యులుగా. మేడగదిలో మహాప్రవక్తల అపోస్తలు ఎండ్ టైమ్స్‌లో వాళ్ళు మొరపెట్టుకుంటా ఉంటే, ఆ ధూపము ఆయన దగ్గరికెళ్తా ఉంటదట. లోకమంతా డార్క్‌నెస్ పెరిగిపోద్ది. మరి అన్ని పరిస్థితులు మారిపోతాయి ప్రపంచంలో. కానీ ఈ ప్రవక్తలు ఇక్కడి నుంచి మొరపెట్టుకుంటా ఉంటారు. ఆ విజ్ఞాపన అనేది ఆ దేవుని దగ్గరికెళ్తా ఉంటదనమాట. అలా చూశాను బ్రదర్. వాళ్ళకి అన్నీ నేను ప్రొవైడ్ చేయాలంట. ఫుడ్డు, షెల్టరు, క్లోతింగ్ అన్నీ ప్రొవైడ్ చేయాలంట. అన్నీ అప్పుడు ఆ విధంగా చేస్తున్నారు బ్రదర్. అంటే మేము చాలామంది ఇలా చేయండి, అలా చేయండి మీకు డబ్బులొస్తాయి అవి ఇవి అంటుంటే అవన్నీ కాదు. దేవుడు నాకేది చెప్తే అదే చేసేది. వెనకాల చేపల చెరువు ఉంది బ్రదర్. ముందేమో వాటర్ ప్లాంట్ ఉంది. సైడ్‌కేమో వెజిటబుల్స్ పెంచాలని అది స్టార్ట్ చేశాను బ్రదర్. మధ్యలో ఈ ఆశ్రయదుర్గం ఉంది బ్రదర్. ప్రేయర్ హాల్. ఇలా దేవుడు జరిగిస్తున్నాడు బ్రదర్. అసలు ఆశ్చర్యంగా జరుగుతున్నాయి ఇక్కడ కార్యాలు.
తర్వాత దేవుడు ఇంకోటి చెప్పాడు బ్రదర్. ఇదంతా కంప్లీట్ అయిపోయినాక ప్రతి ఆశ్రదులకు ఎవ్రీ రెఫ్యూజ్ ప్లేస్ హ్యాస్ వన్ సీక్రెట్ ప్లేస్ అన్నాడు. ఆ వాయిస్ వినపడింది. అంత్య దినాల్లో అది రివీల్ చేస్తాడంట. ఒకరోజు నేను నా హస్బెండ్ ఏలూరు వెళ్తున్నాం బ్రదర్. ఆటోలో వెళ్తుంటే నాకు ఇక్కడ విలేజెస్ అన్ని పేర్లు కూడా తెలియవు. వెళ్తా ఉంటే దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. దిస్ ఈస్ ద ప్లేస్, దిస్ ఈస్ ద ప్లేస్ అంటుంది ఆటోలో. నేను వంగి ఏమండి ఇక్కడ ఈ ఊరి పేరేంటి, ఈ ఊరి పేరేంటి అని అంటున్నా. ఆ ఊరి పేరు బోర్డు చెప్పాడు ఈయన. ఓహో! అది అది మాత్రం మనసులో పెట్టుకున్నాను బ్రదర్. అంటే ప్రతి ఆశ్రయదుర్గానికి ఒక సీక్రెట్ ప్లేస్ అంత్య దినాల్లో ఓపెన్ చేస్తానన్నాడు ప్రభు. అది కూడా ఎలా ఆశ్చర్యంగా జరుగుతుందో తెలీదు. ఆ టైం వచ్చినప్పుడు అది కూడా జరుగుతది. ఇది ఎండ్ టైమ్స్ ప్రాఫెసీ బ్రదర్ నాకిచ్చినది దేవుడు. దేవుని ఆత్మకు నేను లోబడి ప్రెజెంట్ ఆ పనిలో ఉన్నాను బ్రదర్. అది నా పిల్లలు అక్కడ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. హస్బెండ్ ఏమో వచ్చి పోతుంటారు. వారానికోసారి కంపల్సరీ గురువారం నాకొచ్చి ప్రేయర్‌లో హెల్ప్ చేస్తారు బ్రదర్. తను కూడా వాక్యం షేర్ చేసుకుంటారు ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ 6-9, 9:30 వరకు ఉంటది ప్రేయరు. అలా హెల్ప్ చేస్తున్నారు. అలా ఇక్కడ ప్రెజెంట్‌గా అలా జరుగుతుంది బ్రదర్. గ్రామాలకు దాదాపు ఒక 6 విలేజెస్‌కి మేము ఆర్‌ఓ వాటర్ సప్లై చేస్తాం బ్రదర్. ముందు వాటర్ ప్లాంట్ ఉంది. వెనకాల ఈ ఆశ్రయదుర్గం ఉంది. దీని వెనకాల ఫిష్ ట్యాంక్ ఉంది బ్రదర్ పెద్దది. 2 ఏకర్స్, 20 ఏకర్స్. అందులో 2 ఏకర్స్ మాది. దేవుడు అవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. రాబోయే దినాలకు మహాప్రవక్తల పోషించటానికి వాళ్ళు విజ్ఞాపనలు చేస్తా ఉంటారు ఇక్కడ. కాబట్టి అది ప్రెజెంట్ నాకు ఇచ్చిన దర్శనం బ్రదర్. నా జీవిత సాక్ష్యంలో నా ప్రతి విషయంలోనూ చాలా సాక్ష్యాలు ఉన్నాయి బ్రదర్. దేవుని చిత్తం అయితే మరి దేవుడు ఏమైనా అవకాశం ఇస్తే నాకు నా జీవితంలో కొన్ని చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అవన్నీ తర్వాత పంచుకుంటాను. మెయిన్ ప్రెజెంట్ గా ఇప్పుడు ఎండ్ టైమ్స్ ప్రాఫెసీ దేవుడు నాకు ఇది ఇచ్చినది. దీనిలో నేను పనిచేస్తున్నాను బ్రదర్. ఈ ప్రాజెక్ట్ లో నేను పనిచేస్తున్నాను. దేవుడు ఏ రోజు ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను బ్రదర్. ఎందుకంటే నన్ను బ్రతికిచ్చిన దేవుడు, నేను వెళ్ళి ప్రభు దగ్గర ఏం చెప్పుకోవాలి, నేను భూమి మీద చేసినాను, అది చేసినా, నేను చెప్పుకోవడానికి ఏదన్నా ఉండాలి కదా అనే ఒక భయం నాకు 40 ఇయర్స్ 45 ఇయర్స్‌లో నాకు పుట్టింది బ్రదర్. అంటే సువార్త సేవ చేస్తున్నాను. కానీ నాకు ఏదో ఒకటి ఒక పని నేను గుర్తుండిపోయే పని ఒకటి చెయ్యాలి. గుర్తుండిపోయే పని ఒకటి చెయ్యాలి అనే ఒక ఆశ నాలో ఉండేది. కానీ నాకు అవకాశం అంతగా ఉండేది గాదు. ఎక్కువగా నా పిల్లల్ని చూసుకోవడంలో ఈయన ఎక్కువగా నాకు అందుబాటు అంటే ఈయన ఎక్కువ బిజీగా ఉండేవారు బ్రదర్. అందుకని నాకు పిల్లలు చెడిపోతారేమో అని పిల్లలను అన్నీ పిల్లలకి నేను అమ్మను, ఆయాను, టీచర్‌ను అన్నీ నేనే బ్రదర్. అన్నీ నేను దగ్గరుండి చూసుకున్నాను. అలా నాకు ఉన్న టైంలో నేను సేవకెళ్ళిపోయేదాన్ని బ్రదర్. 2 వీలర్ ఉండేది నాకు. నన్ను యేసుకొని ఎళ్ళిపోయేదాన్ని. హైదరాబాద్ మొత్తం తిరిగి సేవ చేశాను. ఎక్కడ దేవుడు ఆత్మ కనబడతదో అక్కడికెళ్ళి నేను వాక్యం చెప్పడము, వాళ్ళని బలపరచడము, వాళ్ళకి స్వస్థత ప్రార్థనలు చేయడము, వాళ్ళకి బట్టలు పంచడము, అన్నీ అన్నం పంచడము. అది ఏ విధంగా నాకు అవకాశం ఉందో ఆ విధంగా నేను బయట సువార్త చేసి అన్నీ చేసుకొని వచ్చి గబక్కన మళ్ళా పిల్లల్ని తీసుకొచ్చుకొని స్కూల్‌కెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని అలా నేను కష్టపడేదాన్ని బ్రదర్. మరి దేవుడు నా ప్రయాస చూసాడు. నా ఆశ చూసి దేవుడు నన్ను దీనికి సెలెక్ట్ చేసాడేమో నేను అనుకుంటున్నాను బ్రదర్. మరి ఇది దేవుని ఏర్పాటు లేనిది ఇది ఇంత కష్టం బ్రదర్. ఈ గ్రామాల్లో చాలా దురాత్మలు, చీకటి శక్తులు బ్రదర్. కాబట్టి ఇక్కడ ప్రవచిస్తున్నాం ఇప్పుడు. ప్రవచనాలన్నీ ప్రింట్ చేసి వచ్చిన వాళ్ళకన్నీ ప్రవచనాలు ఇస్తున్నాం. ఇలా ప్రవచించండి, దురాత్మలు పోయేటట్టు ప్రవచించండి, ప్రవచించండి. మనం పోరాడేది దురాత్మలతోనే, మనుషులతో కాదు. మనం పోరాడే అంధకార చీకటి శక్తులతోనే మనం పోరాడేది అని ఇలా దేవుడు నన్ను ట్రైనప్ చేశాడు. వీళ్ళకి కూడా నేను అది ట్రైనప్ చేస్తున్నాను బ్రదర్. ఎలా మనం దురాత్మలతో పోరాడాలి అని. ఒకప్పుడు నేను పిరికిగా ఉండేదాన్ని. దేవుడు నన్ను ఎంతగా బలపరిచాడు. నాకే ఆశ్చర్యం అనిపిస్తది వెనక్కి తిరిగి చూసుకుంటే. ఇప్పుడు డైరెక్ట్‌గా దానితో పోరాటంలోనే ఉన్నాను బ్రదర్. అలా జరుగుతుంది బ్రదర్ ఇక్కడ సేవ. ఇది ఆశ్రయదుర్గాన్ని దేవుడు స్టార్టింగ్ పాయింటే ఇది. ఇంగా ఎలా దేవుడు మార్చుకుంటాడో, ఎలా దేవుడు దీన్ని అంత్య దినాలకు వాడుకుంటాడో ఆయన చిత్తం. ఆయన చిత్తానికి లోబడి మేము వెళ్తున్నాము. అది జరుగుతూ ఉన్నాయి. ప్రతిదినం ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి. దేవుడే నడిపించుకుంటున్నాడు. దేవుడే బలపరుస్తున్నాడు మమ్మల్ని. దేవుడే హెచ్చిస్తున్నాడు బ్రదర్. మరి కాబట్టి మీరు కూడా నా గురించి, మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి బ్రదర్. మరి ఈ ఎండ్ టైమ్స్ ప్రాఫెసీని మరి నేను దేవుడు చెప్పినట్టు నేను ఫుల్‌ఫిల్ చేయగలను అని నేను బలమైన విశ్వాసంతో ఉన్నాను. నేను ఒక పాత్రగా ఇక్కడ వాడబడుతున్నాను. నా కుటుంబం కూడా వాడబడుతుంది. మీరు కూడా రండి బ్రదర్. అందరూ ఇన్వైట్ చేస్తున్నాను. ఒకసారి ఈ ప్లేస్‌కి మీరు కూడా రండి. నా గురించి, నా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక.
ఆమేన్, ఆమేన్. వండర్ఫుల్ అమ్మ. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే ఆయన దర్శనము, ఆయన పిలుచుకున్న పిలుపు చాలా ప్రత్యేకమైనది. అందరినీ ఒకేలాగా ఒకే పని కొరకు పిలవడు, కానీ ఆయన కొందరిని అపోస్తలుగా, కొందరిని పరిచారకులుగా, కొందరిని ప్రవక్తలుగా ఆయన పిలుచుకుంటా ఉన్నాడు. మిమ్మల్ని ప్రవక్తినిగా దేవుడు ఏర్పరచుకొని ఈ అంత్య దినాలలో మీ ద్వారా దేవుడు జరిగించాల్సినటువంటి తన కార్యాన్ని మరి బయలుపరిచినందుకై దేవునికి స్తుతి కలుగును గాక. మీరు అన్నారు కదా, మీరు ఒక్కరే కాదు, మీలాగా ఇంకొకరు చేస్తా ఉన్నారు అని. మీరు విన్నారు. ఆ ఆయన కూడా ఇదే రకంగా చేస్తా ఉన్నారమ్మా. ఇదే దర్శనంతో ఈ విధంగానే బయలుపరచబడిందా ఆ అయ్యగారికి కూడా? ఆస్ట్రేలియాలో యూట్యూబ్ లో చూశాను బ్రదర్. ఒక ఆయన ఆస్ట్రేలియా ప్రీచర్ అన్నమాట. ఆయన అంటే నేను అప్పుడు అనుకున్నా, ఓకే. అయ్యో ఆయన స్థలం కొనుక్కొని స్టార్ట్ చేశాడంట. అంత్య దినాలకు ఆశ్రయదుర్గం కట్టమంటే దేవుడు. ఓన్లీ దేవుడు మనకు స్థలం, మన సొంత స్థలం ఉంది కాబట్టి మనం కట్టగలిగాము. ఆయన పాపం స్థలం కొని ఎన్నో డాలర్స్ ఇంత పెట్టాలి అని అడుగుతున్నాడు ఫండింగ్. దేవుడు ఇలా చేయమన్నాడు, ఇలా చేయమన్నాడు ఆశ్రయదుర్గం అని. అప్పుడు నేను యూట్యూబ్ లో చూశాను బ్రదర్. కోక్లిన్ ఏదో పేరు ఉంది బ్రదర్ ఆయనది. ఓకే. ఆస్ట్రేలియా పాస్టర్. సంతోషం. దేవునికి స్తోత్రం. ఎస్. అయితే ఎందుకు అడుగుతా ఉన్నానంటే, ఇదే దర్శనము ఇక్కడ ఇంకొక అమ్మగారికి కూడా ఇవ్వబడింది. ఐరిన్ ఓకే బ్రదర్. తాలూరి ఐరిన్ తాలూరి అనేటువంటి ఒక సహోదరి. తను ఓకే బ్రదర్. అమెరికాలో ఉంటది, కానీ మన ఇండియనే. వాళ్ళు హైదరాబాదీసే. కానీ దేవుడు ఆమెకి ఆ దర్శనాన్ని ఇచ్చినప్పుడు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసింది. తనకున్నవన్నీ అమ్మేసేసుకొని ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసి ఒక ఇంకా కొంత 2 సంవత్సరాల కాలము ప్రార్థన చేసింది. ఎక్కడ తను స్థలాన్ని కొనాలి. ఆమెకు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే, దాగుడు స్థలాలను కట్టాలి అని దేవుడు చెప్పాడంట. ఏ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్, దాగుడు స్థలాలు ఇవి. దాగుడు స్థలాలను కట్టాలి. ఇంకోసారి దేవుడు ఏం చెప్పాడంట బ్రదర్, ఆ దినాల్లో అంట దీన్ని మరుగు చేస్తాడంట. ఎస్, అబ్సల్యూట్లీ. నేను ఒకవేళ ఆ అమ్మగారిని మీతో కూర్చోబెడితే మీ ఇద్దరి మాటలు ఒకే రీతిగా ఉన్నాయి. ఒకే రీతిగా ఉన్నాయి. ఆమెకు దేవుడిచ్చిన దర్శనము ఏదైతే ఆమెకు దేవుడిచ్చిన ఇదే విషయాలు. దాగుడు స్థలము కట్టాలి. ఆమె అమెరికాలో ఒకటి స్టార్ట్ చేసింది, ఇక్కడ ఇండియాలో ఒకటి స్టార్ట్ చేసింది. తన సొంతగా ల్యాండ్ ను తీసుకొని కొని దానికి ఎన్నో కష్టాలు పడుతుంది అమ్మగారు కూడా. సేమ్ అది కూడా ఈ అంత్య దినాలలో దేవుడు మరుగు చేస్తాను అని చెప్పినాడు ఆమెకు కూడా. తర్వాత అక్కడ నుంచి తన బిడ్డల్ని ఆయన ఎత్తబడబోతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆమెకు బయలుపరిచినాడు అని చెప్పిండ్రు. దేవుని చిత్తం అయితే తప్పకుండా మిమ్మల్ని నేను ఆ అమ్మగారితో ఒకసారి మనం కలిసి కూడా మాట్లాడితే కూడా చాలా సంతోషము. ఎందుకంటే ఒకే దర్శనముతో పనిచేస్తున్నటువంటి వారిని దేవుడు ఈ అంత్య దినాలలో ఏర్పరచుకున్నటువంటి తన పిలుపును మనం ఒకసారి మళ్ళా నిశ్చయం చేసుకున్నట్లుగా అవుతుంది, బలపరుచుకున్నట్లుగా అవుతుంది. అది నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. మరి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అదే రీతిగా దేవుడు మీకు తెలియకుండానే, మీరు ఎరగకుండానే ఆత్మీయమైనటువంటి గిఫ్ట్లని, ఆ తలాంతులని దేవుడు ఇచ్చినాడు. తర్వాత మిమ్మల్ని దేవుడు సిద్ధపరచడానికి మీ అమ్మమ్మ గారిని వాడుకున్నాడు. తర్వాత మీ పని మనిషిని కూడా వాడుకున్నారు అని చెప్పినారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ విధంగా సిద్ధపరిచే పనిలో ఒక వ్యక్తిని దేవునికి అవసరమైనప్పుడు ఆ వ్యక్తిని సిద్ధపరిచే క్రమంలో ఎవరెవరిని వాడుకుంటా ఉన్నాడు అనేది కూడా ఇక్కడ మీ మాటలలో ఒక ప్రాముఖ్యత అనిపించింది నాకు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అంటే ఒక పని మనిషి ద్వారా మిమ్మల్ని దేవుడు బలపరిచినాడు, అమ్మమ్మ గారి ద్వారా మిమ్మల్ని బలపరిచినాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత గొప్పవి. తర్వాత అభిషేకాన్ని, అంటే దేవునితో ఒక ఎన్కౌంటర్ ని మీరు పొందుకున్నారు అని చెప్పినారు. దేవునికి స్తోత్రం. అభిషేకము అంటే దేవుడు తన ప్రత్యేకమైన పని కొరకు పిలుచుకున్నప్పుడు తప్పకుండా అభిషేకించి ఆయన పంపిస్తారు, వాడుకుంటారు అనేది మీరు మరి ఒకసారి తెలియజేసినందుకై దేవునికి స్తోత్రం. తర్వాత
మీకు ఒక ప్రత్యేకమైన వచనాన్ని చూపించి, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనము, ఇది ఇక మీరు ముందుకు వెళ్ళటానికి ఇది సమయము, ఇట్స్ టైమ్ టు మూవ్ అనే విషయాన్ని కూడా దేవుడు మీకు బయలుపరిచినాడు. ఇది నీడకు గాలికి ఆశ్రయముగా చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును అనే మాట దేవుడు మీకు బయలుపరిచి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళినాడు. తర్వాత అపోస్తలుల మేడగది అని ఆ స్థలానికి ప్రార్థనా స్థలంగా మరి దేవుడు ఆ స్థలాన్ని నిర్ణయించినాడు అని కూడా మీరు చెప్పినారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతమైన విషయాలు మీరు పంచుకున్నారు. మీరున్న గ్రామం పేరు నుచ్చుమిల్లి బ్రదర్, నుచ్చుమిల్లి, ఏలూరు డిస్ట్రిక్ట్. ఇది ఏలూరు. ఓకే, ఏలూరు డిస్ట్రిక్ట్ నుచ్చుమిల్లి. ఓకే, దేవునికి స్తోత్రం. అంటే ఇంకా దేవుడు మిమ్మల్ని అంటే ఇంకా అదొక్క స్థలమేనా, ఇంకా అనేక స్థలాల్ని ఇలాంటివి ఏర్పాటు చెప్పాడు బ్రదర్. అంటే 12 అని చెప్పాడు. అంటే అన్నిటికీ మరి ఏమంటారు, పార్షియల్ గానా కంప్లీట్ గా తెలియదు, కానీ దేవుని చిత్తం ఇంకా 12 దీంతో కలిపి 12 చేయాల్సి ఉంటది అని ఒక ఇది ఇచ్చాడు బ్రదర్ నాకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా గొప్ప విషయము ఇది. అంటే ఈ విషయము మనము మీరు చెప్తున్నప్పుడు గాని, మనం మాట్లాడుకుంటున్నప్పుడు గాని, ఒకవేళ వేరే వారు ఈవెన్ క్రైస్తవులైనా దేవుని సేవకులైనా వింటున్నప్పుడు కొంత ఎగతాళిగా అనిపించవచ్చు, లేదంటే ఇది ఇట్లా కూడా దేవుడు చెప్తాడా అనే ఒకలాంటి ఆలోచన ఉండవచ్చు. కానీ దేవుని ఆ మాట ఖచ్చితము, దేవుని దర్శనము స్పష్టమైంది. ఆయన స్పష్టంగా మాట్లాడినాడు మీతోటి. ఆయా రకాలుగా మీరు ఉదాహరణలు కూడా చెప్పినారు. కాబట్టి ఈ విషయము మీ ఒక్కరికే కాదు, ఈ అంత్యకాలంలో ఈ విధంగా పని చేయమని ఇంకా కొంతమందికి కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా ఒక నిదర్శనం. కాబట్టి ఈ ప్రత్యేకమైన ఇప్పుడు నిర్మితం అవుతున్నాయి బ్రదర్. త్రూ అవుట్ ద వరల్డ్ దేవుడు ఈ ఆశ్రయదుర్గాలు నిర్మిస్తా ఉన్నాడు. ఎక్కడెక్కడ దేవునికి స్తోత్రం. ఎస్ అమ్మా, దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ దర్శనము, మీ ద్వారా మీకు ఇచ్చిన దర్శనము దేవుడు ఆ 12 చోట్ల 12 స్థలాలలో దాన్ని నిర్మించటంలో, సంపూర్తి చేయటంలో దేవుడు మీకు బలమును, శక్తిని, ఆత్మ సహాయమును మెండుగా దయచేయాలని మేము ప్రార్థన చేస్తాం. మీలాంటి ఈ అంత్య దినాలలో సేవకురాలు దేవుని కొరకు మరి ఆ విధేయత చూపి ఆయన స్వరానికి ఈ కాలంలో నిజంగా ఆ దినాలలో మరి ఇట్లాంటి జల ప్రళయం వస్తుంది అంటే ఎవ్వరూ నమ్మలేదు. ఒక్క నోవహు మాత్రమే నమ్మినాడు, విధేయత చూపినాడు, ఆ కార్యాన్ని జరిగించినాడు. ఇప్పుడు ఇది కూడా అట్లాంటిదే. ఒక ఆశ్రయపురం, ఒక దాగుడు చోటుని దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేయమని చెప్పటం, దాన్ని మీరు విశ్వసించి విధేయత చూపించి దాన్ని కార్యరూపకంలో పెట్టడం, దానికి దేవుడి దూతల సహాయము మీకు ఎంతగానో సహకరించటం, ఇవన్నీ కూడా దేవుడు తన కార్యాలని తన బిడ్డల పట్ల జరిగిస్తా ఉన్నాడు అనటానికి ఒక అద్భుతమైన నిదర్శనం అమ్మ. దేవునికి స్తుతి కలుగును గాక, దేవుడి నామం మహిమపరచబడును గాక. ఈ అంత్య దినాలలో ఈ రీతిగా ఆయన కార్యాలు జరుగుతా ఉన్నాయి. అందుకే ఆయన చెవి గలవాడు వినును గాక అని చెప్తా ఉన్నాడు. మరి అందరూ వీటిని గ్రహించలేరేమో. మీరు అన్నారు కదా, ఆ స్థలంలోనికి, ఆ మేడగదిలోనికి అందరూ రాలేరు, కానీ ఎవరైతే దేవుడు పంపిస్తాడో. పైగా ఈ గ్రామము రెండు రకాలుగా ఉంటది బ్రదర్, పాతూరు కొత్తూరు అని. ఇదేమో మధ్యలో ఉంటది. ఇది మేము వచ్చినప్పుడు మునప వర్షాలలో కూడా అన్ని మునిగిపోయినా కానీ ఈ ప్లేస్ మునగల. దేవునికి ఫ్లడ్స్ అప్పుడు కూడా అంత ముందు కరోనా టైంలో అటు చచ్చిపోయినారు, ఇటు చచ్చిపోయినారు. ఆ టైంలో ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకుని వెళ్ళారు. ఇక్కడ ఒక ఆమెను బ్రతికించాడు దేవుడు ఈ ప్లేస్ లో. అలా ఆశ్చర్యంగా జరిగినాయి బ్రదర్ ఇక్కడ ఈ ప్లేస్ లో. దేవునికి స్తోత్రం. మీ సాక్ష్యం అద్భుతమైన. చివరిగా మీరు వింటున్న శ్రోతలకి మీరేమైనా ఈ అంత్య దినాలలో ఏ రీతిగా సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని మీరేమైనా చెప్పగలుగుతారా? నేను ఒకటే చెప్తాను బ్రదర్. ఇందాక వాక్యం చదివాను కదా, మన 2 తిమోతి గ్రంథం 3వ అధ్యాయంలో. నేను ప్రాక్టికల్ గా చూస్తున్నది, చిన్నప్పటి నుంచి చూసినది, ఇప్పుడు కూడా చూస్తున్నది,
ఏంటంటే మనం క్రైస్తవులము, సేవకులైనా, విశ్వాసులైనా ఎవరైనా గాని మనం క్రైస్తవులమని చెప్పుకున్నప్పుడు మనం రియాలిటీలోకెళ్ళాలి. అంటే మనం థియరీ చదువుతున్నాం కానీ ఎళ్ళాలి. అది అది లోపించింది క్రైస్తవుల్లో. అది చాలా కష్టం గూడా. కానీ ఆ కష్టంలో దేవుని సహాయం మనకుంటది గదా! మనం కష్టపడితే ఈ లోకంలోనే గదా కష్టపడేది. Yes. నేనంటాను ఒకటి మనమేంటి క్రైస్తవులుగా, నిజ క్రైస్తవులుగా ఉండాలి. దేవుడే జూసుకుంటాడన్ని. ధైర్యంగా, విశ్వాసంగా మనం ముందుకెళ్ళాలి. దేవుని సహాయం కోరుకుంటూ దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు గదా! కానీ అవును. రాజకీయాలు, వేషధారణ, కుళ్ళు, కుతంత్రాలు ఇవెక్కువ జూస్తున్నారు బ్రదర్. సేవకుల్లో గూడా జూస్తున్నా. కానీ అవన్నీ అంటే కమర్షియల్ ఇదే ఎక్కువైపోయింది. అవసరం ఇప్పుడు ప్రభువు వడ్రంగి పని చేసుకొని సంపాదించలేదా? తల్లిదండ్రులు పోషించుంటాడు గదా! వడ్రంగి పని చేసినప్పుడు. పని చేయడంలో తప్పేముంది? నేనంటాను సేవను అవును. వ్యాపారం చేయొద్దు అంటా. కావంటే మీరు మీ ఉద్యోగాలు హ్మ్. చేసుకోండి, మీ పనులు చేసుకోండి, ప్యూర్‌గా చేయండి సేవ. హ్మ్. సేవకులలో గూడా మనం క్రీస్తు ప్రేమ కనబడట్లేదు బ్రదర్. ఎందుకంటే నేను నాకెందుకో దేవుడు అలాంటి సిట్యుయేషన్స్ చూపిస్తా ఉంటాడు. ఈవెన్ నేను దాంట్లో కాలేజీలో చదువుతున్నప్పుడు గూడా నేను ఒక సిట్యుయేషన్ ఫేస్ చేశాను. ఒక సేవకుని చాలా విసిగిచ్చారు మిగతా సేవకులు. అందరూ లెక్చరర్సే మాకు. అది ఆ సిట్యుయేషన్ అసలు అంటే బయటికి చెప్పకూడదు. ఆ సిట్యుయేషన్ చూసినాక అబ్బా! ఏంది ఈవెన్ ఈ కాలేజీల్లో దైవ సేవకుల కాలేజీల్లో గూడా ఇలా ఉంటదా? అనే క్వెషన్ మార్క్ వచ్చింది నాకు. నిజంగా దేవుడు నన్ను అభిషేకించి తీసుకెళ్ళాడు గాబట్టి, నేను పోయి చదివి సర్టిఫికేట్ తెచ్చుకొని బయటకొద్దాము అని అందులో ఉండాను గానీ, అక్కడ గూడా పరిస్థితి బాలేదు బ్రదర్. ఏంటంటే మనము క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం గానీ, మన మన క్రియలెలా ఉన్నాయి? మన మన మనం లోక సంఘానికి గాని, మన లోకానికి గాని మనం మోడల్‌గా ఉండాలి. అలా మనం ప్రయత్నం చేస్తే దేవుడు సాయం చేస్తాడు. ప్రయత్నమే చెయ్యరు. లోకంతో మనం లోకమన్నీ సంఘాల్లోకొచ్చేసినాయి. అలా కాకుండా తిమోతి గ్రంథంలో మన దేవుడు నాకిచ్చిన ఈరోజు వాక్యంలో ఆహ్, పైకి వేషధారణ క్రైస్తవుల్లో ఉండగూడదు. క్రైస్తవులు ప్యూర్‌గా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్నీ ఆయన సహాయం హ్మ్. జేస్తాడు. అలాంటి విశ్వాసంలో మనం ఎదగాలి బ్రదర్ క్రైస్తవులు. అవును. ఎందుకంటే యెస్. ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిట్లో ఇది కలపకూడదు. సేవ అనేది అన్నిటితో జత చేయకూడదు. ఇది ప్యూర్‌గా చేయాలి. నా ఇష్టం అదే బ్రదర్. అందుకే నేను సేవకులు కూడా పిలుస్తారు. అంటే వాళ్ళకి స్వస్థతలైతాయి, దయ్యాలు పోతాయని నన్ను పిలవాలని రెడీగుంటారు. నేను చెప్తాను, నాకు దేవుడు బయలుపరిస్తేనే వస్తాను మీ సంఘాలకు లేదంటే రానే రానంట. నేను చిన్నటిదాన్ని మాట్లాడతా బ్రదర్. అందుకని అమ్మగారు పద్దాక ఫోను చేస్తుంటారు. అవును. "అమ్మగారు వస్తారా? దేవుడు బయలుపరిచాడా" అని. "మీరు చేయండి బ్రదర్" అంటా నేను ప్రార్థన. మీకు దేవుడు బయలుపరుస్తాడు కదా! అంత కమర్షియల్ అయిపోయింది బ్రదర్. ఆ! అందుకని నేనెక్కడ పోను. దేవుడు చెప్పంది ఎక్కడికి పోను. ఆశ్రయదుర్గంలోనే ఉంటా. దేవుడు యెస్. బయటికెళ్ళమంటే దేవుడు చెప్తేనే ఎళ్తా. ఎళ్లి అవును. అద్భుతాలు చూస్తారక్కడ దేవుడు. అలా చేస్తాడు దేవుడు కార్యాలు. నేనంటాను ప్యూర్‌గా చెయ్యండి. ప్యూర్‌గా చేసినప్పుడు దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు. మనం వేషధారణగా చేస్తే ఆయనెందుకు చేయాలా హెల్పు? చాలా మంది సేవకులు అలా ఉన్నారు. విశ్వాసులన్నారు. క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ గ్రామంలో 90% పక్క గ్రామంలో అందరూ క్రైస్తవులే బ్రదర్. కానీ యెస్. అసలు చాలా సార్లు ఇట్లాంటి క్రైస్తవులా అనిపిస్తది. అలాంటి క్రైస్తవులు. భయం. అలా హ్మ్. వాళ్ళతో సేవ చేయాలంటే. ఆ! అలా ఉన్నారు. కానీ నేను చెప్పేదేంటంటే అందరికి మనము అంత్యదినాల్లో ఉన్నాం. మనము దేవుని వైపు చూస్తూ మనం ఎళ్ళాలి ముందుకు. యెస్. కష్టమో, నష్టమో, శ్రమ, దుఃఖము, బాధ ఏదున్నా గాని మనం ప్రభు వైపు చూస్తూ ఎళ్తేనే మనకు ప్రభు సహాయం చేస్తాడు. అప్పుడు మనకు జయమొస్తది. జయించే అభిషేకం మనకిస్తాడు దేవుడు. ఎందుకివ్వడు? ఆయన చిత్తం భూమి సంపూర్ణత ఆయనదే గదా! ఆయనంత గొప్ప దేవుడిని పెట్టుకొని మనము దేవుడు ఏది చెయ్యొద్దు అంటే అదే చేస్తన్నాం. అది అవును. దేవుడు చెయ్యమన్నది చెయ్యం. అక్కడే వస్తది మిస్టేక్ అంతా. దేవుడు పలానా చెయ్యు, నీ పొరుగువానిది ఏది ఆశించొద్దంటే ఎప్పుడు ఆశిస్తానే ఉంటారు. అది మనము దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తేనే మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి బ్రదర్. అవును. ప్రాక్టికల్ లైఫ్‌లోకెళ్ళాలి అనేది నా ఆశ బ్రదర్. మనం యెస్. ఊరికే చిన్నప్పటి నుంచి పుట్టు క్రైస్తవులమే విని, విని వాక్యాలు ఏది ప్రాక్టికాలిటీ ఏది? నా అవును. నా లైఫ్‌లో గూడా నేను ప్రాక్టికల్‌గా చేయడం బట్టే దేవుడు నాకు ద్వారాలు ఓపెన్ చేసాడు. ఆ పవర్ నాలో వచ్చింది. యెస్. ప్రాక్టికల్‌గా చేయాలనే ఆశ మనందరిలో ఉండాలి. ఈవెన్ ఏంజెల్స్‌ని గూడా యెస్. ఆపరేట్ చేస్తాను బ్రదర్ నేను. ఏంజెల్స్ నాకు అవునమ్మా. ఏంజెల్స్‌తో కమాండ్ చేస్తాను ఏంజెల్స్‌ని. అలా అభిషేకంలోకి నన్ను దేవుడు తీసుకెళ్ళాడు. ఇక్కడ ఆశ్రయదుర్గం చుట్టూ ఏంజెల్సే ఉంటాయి. మా సీసీ కెమెరాల్లో గూడా ఏంజెల్స్ పడ్డాయి బ్రదర్.
దేవుడే కాపాడుతున్నాడు తన ఏంజల్స్ ఆమేన్. ని పెట్టి. అలా మహిమకరంగా అంటే మనం భక్తి శక్తిగా మారాలి అని నా ఆశ బ్రదర్. క్రైస్తవులు అంటే సప్పగా ఉండి ఆమేన్. చెప్పింది ఆ వాక్యం చెప్పి విని 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 క్రియలు లేని విశ్వాసం మృతం అని లేదా బ్రదర్? ఉంది కదా వాక్యంలో. క్రియలు అవును. మనలో క్రియలు ఉంటేనే ప్రాక్టికాలిటీలోకి వెళ్తేనే మనకు పవర్ వస్తది. ఆ యెస్. ప్రాక్టికాలిటీలోకి ప్రతి క్రైస్తవుడు ఎళ్ళాలి, సంఘం మహిమకరంగా మారాలి అనే ఆశ నాకుంది బ్రదర్. దేవుని నా సలహా ప్రైజ్ అయితే అది. క్రైస్తవులం అని చెప్పుకున్నప్పుడు మన శక్తి కొలది. ఎవరు ఏది చేయగలరో, యెస్. ఎవరు ఎలా ఉండగలరో మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే దేవుడు యెస్. మనకు సహాయం చేస్తాడు. నా సలహా అయితే అదే బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చివరిగా మీరే ప్రార్థన చేయండి. ప్రార్థనతో మనం ముగించుకుందాం. స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం 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 ప్రభువా. పరిశుద్ధుడా, జీవమగల దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు. స్తోత్రం 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 నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఆయన బిడ్డలతో కొన్ని మాటలు సాక్ష్యము పంచుకోవడానికి మీరు ఇచ్చిన యొక్క సమయమును బట్టి వందనాలు 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 తండ్రి. అయినా తండ్రి నీకు అయినా తండ్రి నైనా ఇష్టం లేని మాట ఏదైనా నేను నా నోటి నుంచి వచ్చి ఉంటే నన్ను క్షమించండి ప్రభా. ఆయన ఈ మాటలు ప్రభా, ఈ సాక్ష్యం ఎంతమంది విన్నారో వారి ఆత్మలో ఈ కార్యాలు ఆయన పని చేయాలి ప్రభా. అంత్య దినాల్లో ప్రభా ప్రతి క్రైస్తవుడు ఆయన క్రీస్తు యోధునిగా మారాలి నైనా తండ్రి. మీ సహాయము దయచేయండి. ప్రతి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవునిగా మేమందరం మారాలి ప్రభా. ఇంకానైనా తండ్రి పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతలోనికి, నీతి నుంచి అధిక నీతిలోనికి ప్రభా, కృప నుంచి అధిక కృపలోనికి మేమందరం వెళ్ళాలి ప్రభా. ప్రతి క్రైస్తవుని, ప్రతి విశ్వాసిని మీరు దర్శించండి. వారి గృహాలను మీరు ప్రొటెక్ట్ చేయండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయండి తండ్రి. అయినా తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి మేము అందరం వెళ్ళడానికి నాయన నీ మహిమను కలిగి ఉండే బిడలుగా మమ్మల్ని అందరినీ మార్చు తండ్రి. నీ ప్రియకుమార రక్తంతో మరొకసారి కడగండి ప్రభా. శుద్ధులుగా మమ్మల్ని మార్చండి తండ్రి. బలమైన నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా, నింపండి ప్రభా. అయినా నులివెచ్చని తన ప్రతి క్రైస్తవుల నుంచి తొలగించి వేయండి ప్రభా. ఆయన బలమైన నీ ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన తండ్రి. క్రైస్తవులు అంటే ఇలా ఉంటారని ఒక మోడల్గా నాయన ఈ లోకాన్ని మేము చూపించి నాయన ఆ మహిమను ధరించుకొని తండ్రి కడబూరం రోగగాని నీ సన్నిధిలో చేరే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఆయన బ్రదర్స్ నాయన ఎంత ప్రయాసపడి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ప్రభా. అయినా తండ్రి మీ చిత్తం ప్రభా, మీ చిత్తం లేని ఒక్కటి జరగదు తండ్రి. అయినా తండ్రి ఏ ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారో ఈ గ్రేస్ రేడియో అయినా తండ్రి నాయన మీ చిత్తానుసారంగా ప్రభా అది ముందుకు వెళ్ళడానికి నాయన నీ హోలీ ఏంజల్స్, మైటీ ఏంజల్స్ సహాయం వారికి కలుగును గాక, కలుగును గాక. అయినా వారిని బలపరచండి ప్రభా, బలపరచండి నాయన. అంకుల్స్ అందరినీ బలపరచండి, పెద్దలందరినీ నాయన బలపరచండి నాయన. వారి కుటుంబాలను దీవించండి, బ్లెస్ చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ శక్తితో నింపండి ప్రభా. ఆయన ముందుకు వెళ్ళడానికి జయించే అభిషేకముతో నింపండి ప్రభా. ఆయన ఎంతమంది ఆశ్రయదుర్గాలు రన్ చేస్తున్నారా ప్రభా, ఎవరిని మీరు ఏర్పాటు చేస్తున్నారు వారందరికీ నైనా నీ యొక్క బలమైన శక్తితో నైనా నడిపించండి తండ్రి. ఆయన నీ మహిమతో నింపండి, నింపండి ప్రభా, నీ శక్తితో నింపండి. ఆయన నీ దేవదూతల సహాయము, మైటీ ఏంజల్స్ సహాయం వారికందరికీ మాకందరికీ కలుగును గాక, కలుగును గాక అని ప్రవచిస్తున్నాను తండ్రి. ఆయన ఈ యొక్క ప్రవచనం మాకు బ్లెస్ చేయండి ప్రభా. బ్లెస్ ఫాదర్, బ్లెస్ ఫాదర్, బ్లెస్ ఫాదర్. హల్లెలూయా. ఆయన నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆయన ఇంత మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఆయన ఎందరిని నువ్వు ఏర్పాటు చేసినారు నాయన ఈ యొక్క సమయం కొరకు నాయన అందరిని పోగు చేయండి ప్రభా. నీ దేవదూతలను పంపించి గ్రేస్ రేడియో నాయన ఈ యొక్క ప్రోగ్రామ్ కు పోగు చేయండి, పోగు చేయండి, పోగు చేయండి ప్రభా. నీవే కార్యాలు జరిగించి మీరు మహిమ పొందండి, నీవే కార్యాలు జరిగించి మహిమ పొందండి నాయన. నాయన తండ్రి క్రియలు చేసేవారిగా ప్రభా, ఉట్టి మాటలు మాట్లాడేవారిగా కాకుండా నాయన క్రియలేని విశ్వాసం మృతం 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 అన్నావు నాయన తండ్రి. మృతులుగా మేము ఉండకుండా ప్రభా తండ్రి సజీవులుగా నాయన క్రియలు చేస్తూ నాయన బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని మేము అందరము నాయన నీ వద్ద నుంచి మేము ఆ బహుమానాలు పొందుకునే ధన్యత మాకు అందరికీ దయచేయమని మా కుటుంబాలన్నీనైనా ఈ ఉదయకాల సమయంలో మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీ గార్డియన్ ఏంజల్స్ పెట్టి మమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేయమని ఆయన తండ్రి లోకానికి సువార్త ప్రకటించుచుండగా ప్రభా ఆయన బలమైన బూరలుగా మమ్మల్ని వాడుకోండి, బంగారు పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకొని మీరు మహిమ పొందండి తండ్రి. ఆయన మీరు మమ్మల్ని సృష్టించుకున్నందుకు, ఆయన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు, ఆయన రిటర్న్ గా మేము కూడా సంతోష పెట్టేవారిగా ప్రభా, ప్రతి విషయంలో నీకు లోబడేవారిగా నాయన సమస్తం నీకు సమర్పించుకుంటూ ప్రభా నీ సర్వాధికారానికి మేమందరము ఒప్పుకొని లోబడే కృపను మాకు అందరికీ దయచేయమని నజరేయుడని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన ఏకీభవించి చేయుచున్నాము సర్వశక్తి గల మా పరమ తండ్రి. ఆమేన్,
ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కార్యక్రమంలో మరి బ్యూలా అమ్మగారి సాక్ష్యాన్ని మనం విన్నాము. మీరందరూ బలపరచబడి ఉన్నారు అని నేను విశ్వసిస్తూ మరి యొక్క వరము మరి యొక్క సేవకుని సేవకుని సాక్ష్యంతో మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది. అంతవరకు మనం సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా,